కాదు నేను ఐఎమ్ మిస్సింగ్ యూ. ఇక్కడ నా అపోనెంట్ అప్పుడు ఎలక్షన్ అప్పుడు నా మీద ఏమీ లేక అందుబాటులో ఉండాలంటే నేను ఎప్పుడు కైకూరులోనే ఉండాలి అసలు, లేకపోతే వాళ్ళు మీ దగ్గర ఉండేవాళ్ళు. బయట చాలా మంది ఉన్నారు, బయట ఉన్నారా? మీరు హైదరాబాద్ రాగానే ఫోన్ చేయండి, ఇంటికి వచ్చి కలుస్తాను. అలాగే ఇచ్చేసి కేక్ కట్ చేయవలసిందిగా బయట గుళ్ళ కామెడీ శ్రీనివాసరావు ఆయన నాకు అత్యంత ఆప్తుడు, నాకు నా హృదయానికి చాలా దగ్గరైన వ్యక్తి, ఒక నమ్మకమైన వ్యక్తి. నాకు ఆప్తులు అవడం అనేది నాకు ఎంతో సంతోషం, ఎంతో భరోసా. కామెడీ శ్రీనివాసరావు ఆయన నాకు అత్యంత ఆప్తుడు, నాకు నా హృదయానికి చాలా దగ్గరైన వ్యక్తి, ఒక నమ్మకమైన వ్యక్తి. నాకు ఆప్తులు అవడం అనేది నాకు ఎంతో సంతోషం, ఎంతో భరోసా. ఇప్పుడు కాదు మాట్లాడేటప్పుడు కష్టపడితే చూస్తే నిజంగా నేను కామెంట్ కాదు, మరి ఆయన ఇవాళ పెద్ద హీరోలందరూ 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి ఒక సినిమా చేస్తారు. ఆయన ఏడాదికి 9-10 సినిమాలు కూడా చేశారు. ఎంత కష్టం, పగలు రాత్రి కష్టపడేవారు. తీసుకొచ్చి సమాజంలో అంత ఒక ఎస్ఐ గారు ఫాదర్ ఎస్ఐ గారు ప్రొబేషన్ చూసి తను పైకి వెళ్తాం కాకుండా మొత్తం కుటుంబాన్ని ఎంత పైకి తీసుకెళ్లారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆయన సమాజానికి ఇచ్చిన మంచి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. లేకపోతే ఆయన పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఐడెంటిఫికేషన్ లేదు. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ వస్తానికి కారణం మూలం చిరంజీవి గారు. ఆయన పుట్టినరోజు ఇంత ఘనంగా చెబుతారు. ఆయన చాలా మీ అందరికీ తెలియదు, నాకు తెలిసిన వాళ్ళల్లో అంత మంచాడు, అంత మొహమాటస్తుడు, ఏది ఎవరినే అఫెండ్ చేయలేరు. వీళ్ళందరూ ఇష్టం వచ్చి ఫ్యాన్లు ఇష్టం వచ్చినట్టు తోసినా ఫ్యాన్ చేస్తే ఇరిటేట్ అవుతారు. ఆయన ఏమీ అవ్వదు. చాలా మృదువుగా ఉంటారు, చాలా ఇష్టంగా ఉంటారు. నాతో చాలా సన్నిహితంగా ఉంటారు. ప్రత్యేకంగా నాకు మొదట మనవరాళ్ళు పుడితే 2013లో ఆయనే రామానాయుడు గారి స్టూడియోకి వచ్చి ఆ పిల్లల బర్త్డే ఆయన దగ్గర నుంచి చేశారు. అలాగే మా ఇంట్లో పెళ్ళిళ్ళకి మా బాబు పెళ్లి జైపూర్లో చేస్తే ఆయన స్పెషల్ ఫ్లైట్ చేసుకుని జైపూర్ వచ్చారు. అలాగే ప్రతి ఫంక్షన్కి పుట్టినరోజుకి ఆయన దగ్గర ఉంటాం. కాకపోతే కైకూరులో మంచి అయితే మైక్లో చెప్పు, చెడు అయితే చెవులో చెప్పు. అంతేగాని చెడుని మైక్లో అరిస్తే అందరికీ చెడు భావాలు వెళ్తాయి. అంటే పాజిటివ్నెస్, మంచి చేశారు అనుకో, మంచి చేసిన ఎవరన్నా మంచిని పోడు, మైక్లో పోడు. చెడు అయితే చెవులో చెప్పు. దానికి కూడా లిమిట్ ఉంటుంది. ఇందాక గొప్ప నాకు అంత బాగా చేస్తున్నా రామకృష్ణ నిన్న చెప్పాడు, తప్పకుండా అన్నాను. ఇప్పుడు మనకి ఒక అరగంటలో ఫరూక్ గారు వస్తున్నారు. ఫరూక్ గారు వచ్చి మనం ఇప్పుడు కల్దింగ్లో మధ్యాహ్నం నమాజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఇక్కడ కైకలూరులో ఉంటారు. అయిపోయిన తర్వాత అక్కడికి పేరు నమస్కారం. రాజకీయ కోణంగా చిరంజీవి గారిని మాట్లాడాల్సిన అవసరం వచ్చిందిగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి.
ఇవాళ మనం నేను మాణిక్యాలరావు గారు మీకు తెలుసు బీజేపీ ఆయన చనిపోయిన కరోనా చనిపోయాను ఎండోమెంట్స్ మినిస్టర్గా గుడివాడలో కాపు సంఘం వాళ్ళు ఆయన సన్మానం చేస్తున్నప్పుడు నాకు ఫోన్ చేసి నువ్వు కూడా రావేస్తాను వెళ్ళాం. అక్కడ వాళ్ళ పార్టీ నాయకులు మన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే చిరంజీవి గారిని విమర్శించారు డయాస్ మీద. ఆయన ఇంకా చూశాడు నేను మాట్లాడతాను, నేను మంత్రిగా కొన్ని లిమిట్స్ ఉంటాయి పెట్టను, నేను మాట్లాడకూడదు, నువ్వు ఎలా రిప్లై చెప్తావు చెప్పలేదు. నేను చెప్పిన విషయం ఇప్పుడు మీరు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కాబట్టి నేను చెప్తున్నాను. అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గానికి రాజ్యాధికారం కావాలని కోరిక కలిగింది చిరంజీవి గారి పార్టీ పెట్టబట్టే, గుర్తుపెట్టుకోండి. 60-70 లక్షల మంది కాపు సామాజిక వర్గం వాళ్ళు ఒక యూనిటీగా ఓటు వేశారు, గుర్తుపెట్టుకుంది. ఆయన పార్టీని మెర్జి చేశాడు. పార్టీని మెర్జి చేయడంలో తప్పే లేదు. పార్టీ అనే డబ్బా ఎత్తేలే. ఆయన మనకు సూట్ అవ్వదనుకున్నాడు, కాంగ్రెస్లో మెర్జి చేశాడు. కాంగ్రెస్లో ఎందుకు మెర్జి చేశాడు? అప్పుడున్న అధికార పార్టీ అనో రూలింగ్ అనో ఇంకోటనో కాదు. ఆయన రాజ్యాధికారంలోకి ఎక్కడికి వచ్చేస్తాడని భయపడి ఆయన ఎన్ని రకాలుగా తొక్కారో మనందరికీ తెలుసు. ఆయన వెంటపడిన వాళ్ళకి టికెట్ ఇవ్వలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారికి బాబు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఒకసారి కామినేని గారి దగ్గరికి వెళ్ళాలంటే తప్పకుండా పొద్దున వెళ్తాను. అందుకే వచ్చారు, మొన్న వచ్చారు, వచ్చింది కూడా. అంత మంచి కుటుంబం, అంత నాకు ఆత్మీయులు. ఇవాళ ఆయన పుట్టినరోజు జరుపుకోవడం చాలా చాలా సంతోషం. చేసి ఘనవిజయం చేసినందుకు ప్రతి ఒక్క అభిమాని కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సినిమా గారికి కూడా ఆయన కోపం ఎక్కువ ఉన్న చోటే జాలి అంతకన్నా 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఆయన కోపం 10 రెట్లు జాలి చూపిస్తాడు. ఆయన విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో చూశారు మీరు. ఆయన స్వభావం కూడా నేను దగ్గర నుంచి చూస్తున్నాను. దయచేసి మీరు అందరూ ఇందాక పెద్ద ఆయన చెప్పారు, మీరు చెప్పారు, చిరంజీవి గారిని దయచేసి ఎవరు కాపుగా చూడదు. అందరూ వాడు కాపు. ఆయన పుట్టింది కాపులు. ఇప్పుడు నేను ఉన్నాను, నా కుటుంబం ఇక్కడ ఎవ్వరు లేరు, నేను ఒక సామాజిక వర్గాన్ని. ఇందులో అది ఈ సామాజిక వర్గాడు ఒక్కడు లేడు ఇంతమందిలో. అది నాకు కావాల్సింది. ఇక్కడ ఇంతమంది ఉన్నారు,